కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సో మీ ప్రకారం యాజ్ ఇఫ్ నా రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ ఎటువైపు ఉందన్నారు సార్? టేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ హైవే కానివ్వండి, శ్రీశైలం, బాంబే, బెంగళూరు. చూస్తే హైదరాబాద్లో 360 degreesలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లాస్ట్ 20 yearsలో ఎవ్రీబడి మేడ్ ప్రాఫిట్స్ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద. సిటీ అంటే మీరు వరల్డ్లో ఏ సిటీస్ చూసినా వన్ సైడ్ ఆఫ్ ద సిటీ విల్ గ్రో బిగ్. గవర్నమెంట్ డెఫినెట్లీ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం వెస్ట్ వైపు వెళ్ళింది అండ్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సౌత్ వైపు ఉంది. రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అక్కడ ఏం డెవలప్మెంట్ ఉందో తెలియదు. గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద, సిటీ గ్రోత్ మీద ఆర్ స్టేట్ గ్రోత్ మీద వర్క్ చేసినప్పుడు, అట్లాగే లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో కొంచెం అగ్రికల్చర్ కూడా బాగా వాల్యూ ఇచ్చారు. దానివల్ల కూడా మీరు ఎన్ఆర్ఎస్ గురించి మాట్లాడారు కాబట్టి, ట్రంప్ విన్ అయ్యాక చాలా మంది రిటర్న్ అయ్యారు. దే ఫీలింగ్ ఇన్సెక్యూర్. సో మీకు ఎలా రిసీవ్ అవుతుంది సార్ ఎన్ఆర్ఎస్ నుంచి రెస్పాన్స్? ట్రంప్ విన్ అనేది ఒక రకంగా మంచిది, ఇంకొక రకంగా అంటే ఇమిగ్రేషన్ పర్పస్లో ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. బట్ ఓవరాల్గా చూస్తే తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళే యుఎస్ ఎన్ఆర్ఐస్ మెజారిటీ ఆఫ్ దెమ్ లీగల్గానే ఎంటర్ అవుతున్నారు. ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటారో దే ఆల్వేస్ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు డూ సంథింగ్. ఇక్కడ చంద్రబాబు విన్ అయ్యాక పీపుల్ ఆర్ ఇన్ డైలమా వే టు ఇన్వెస్ట్. ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే హౌ డు యూ కంపేర్ హైదరాబాద్? హైదరాబాద్కున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇంకే సిటీకి లేదండి. ఇప్పటికి కూడా ఆంధ్ర నుంచి రెగ్యులర్గా మాకు వచ్చే అవుట్ ఆఫ్ 10 ఎంక్వైరీస్లో 7-8 ఎంక్వైరీస్ ఏపీ నుంచే వస్తాయి. బయర్స్లో కూడా 6 to 7 members అవుట్ ఆఫ్ 10 ఏపీ నుంచే వచ్చుకుంటున్నారు. అండ్ జనరల్ రియల్ ఎస్టేట్లో కంపెనీ వాళ్ళు ఎటువైపు వాళ్ళ వెంచర్స్ ఉంటే మాదే గ్రేట్ అని పోర్ట్రే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరంగల్ హైవే ఫర్ ఎగ్జాంపుల్, అదేమని అమ్ముతారు, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి అమ్మేసేవాళ్ళు. ఈ టైంలో డెఫినెట్గా అండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 5 years ఉంటుంది కాబట్టి, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఐ విల్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆర్ ప్లాటింగ్స్. ఉమెన్ ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ మేజర్ రోల్. అది సెల్లింగ్లో కావచ్చు, బయింగ్లో కావచ్చు, వాళ్ళ డెసిషన్ లేనిది దెర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్. సో మీరేమంటారు, హౌ ఉమెన్ షుడ్? పాతకాలంలో ఓన్లీ మెన్ యూస్ టు డ్రైవ్ ఎంటైర్ రియల్ ఎస్టేట్ పర్చేస్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, ఎవ్రీథింగ్, బిజినెస్ కానీ. బట్ స్లోగా లాస్ట్ 5-6 years నుంచి ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ కమింగ్ టు పర్చేస్ డైరెక్ట్లీ. ఇప్పుడు చూస్తే దేర్ ఆర్ సో మెనీ. హైదరాబాద్లో నాకు తెలిసి రిజిస్టర్డ్ రెరా ఏజెంట్లే more than 100 ఉన్నారు ఉమెన్. హలో ఆల్, వెల్కమ్ టు అదాన్. ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్ విత్ రాజశేఖర్ రెడ్డి అలీపురం గారితో. తనకి నియర్లీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, 10 years ఇంటూ ఆంటర్ప్రీనియర్షిప్, 10 years ఇంటూ ఎంప్లాయీగా చేశారు. తను ఆల్రెడీ సిలికాన్ వ్యాలీలో యుఎస్ఏలో చాలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు. అదే ఎక్స్పీరియన్స్ తోటి వచ్చి ఇప్పుడు మన హైదరాబాద్లో ప్రాప్గో అనే కంపెనీ ఓపెన్ చేశారు. అండ్ ఈవెన్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ప్రాప్గో అండ్ పార్ట్నర్ ఇన్ టెరాలివా ఎస్టేట్స్. సో సార్కి వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ ఇన్ అపార్ట్మెంట్స్, హై రైజ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీసే కాకుండా తనకి ల్యాండ్స్ మీద, కమర్షియల్ స్పేసెస్, రిటైల్ స్పేసెస్ అన్నిటి మీద కూడా చాలా అవగాహన ఉంది. యూఎస్ఏ నుంచి ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారో అదే ఇక్కడ వాడుతూ అదే టెక్నాలజీస్ తోటి హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో సార్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మై హోమ్ భూజా, బ్రిగేడ్, ప్రెస్టీజ్, రాజ్ పుష్ప, హాల్మార్క్, ఎంఎస్ఎన్ రియాలిటీ, వాసవి ఇలాంటి పెద్ద పెద్ద ప్రీమియం ప్రాజెక్ట్స్ తోటి కొలాబరేటివ్ వర్క్ చేస్తున్నారు. సో అతనితోటి ఇవాళ మన డిస్కషన్. లెట్స్ నో more insights about the real estates. Hello sir. Hi. Yeah, how are you sir? I am good. Great. Thank you so much for walking into Adan sir. I hope we will get a very good insights from you on real estate market right now. So sir, I have seen your profile and you have really vast experience in real estate, like 20 years of experience into IT and 10 years into real estate. So మీ ప్రకారం as if now real estate market boom ఎటువైపు ఉందన్నారు sir? Taking for example విజయవాడ హైవే కానివ్వండి, శ్రీశైలం, బాంబే, బెంగళూరు, ఏది బెస్ట్ అంటారు టు ఇన్వెస్ట్ రైట్ నౌ? హైదరాబాద్ గురించి వస్తే, హైదరాబాద్ ఎనీ టైమ్ అంటే మీరు లాస్ట్ 25 years నుంచి ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ఎంతూజియాస్ట్. ఐ బీన్ అబ్జర్వింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్. చూస్తే హైదరాబాద్లో 360 degreesలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లాస్ట్ 20 yearsలో ఎవ్రీబడి మేడ్ ప్రాఫిట్స్ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద 2x నుంచి 10x రిటర్న్స్ కూడా వచ్చినాయి.
సో ఈ ప్రాసెస్లో సిటీ అంటే మీరు వరల్డ్లో ఏ సిటీస్ చూసినా వన్ సైడ్ ఆఫ్ ద సిటీ విల్ గ్రో బిగ్. సో ఫార్చునేట్లీ హైదరాబాద్కి వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ బాగా గ్రో అయింది. బికాజ్ ఐటీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సైబర్ టవర్స్ స్టార్ట్ అయ్యాక మాదాపూర్లో ఇంకా వెస్ట్ సైడ్ గ్రో అవడం స్టార్ట్ అయింది. మాదాపూర్ నుంచి స్లోగా కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి అలా అలా ఫర్దర్గా ముందుకెళ్తే ఇప్పుడు కోకాపేట దాకా ఎక్స్టెండ్ అయింది. సో దాని ఎఫెక్ట్ మొత్తం మళ్ళీ కొల్లూరు, మోకిలా దాకా వెళ్ళిపోయింది, పటాన్చెరు దాకా కూడా వెళ్ళిపోయింది. దీనికి తోడు రీజనల్ రింగ్ రోడ్ రావడం 2007లో అక్కడ నుంచి కంప్లీట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ మనీ ఆఫ్టర్ రింగ్ రోడ్. రింగ్ రోడ్ వచ్చాక సడన్గా 2x, 3x, 4x రిటర్న్స్ కూడా చాలా మందికి రావడం జరిగింది. సో మీరు ఎనీ టైం హైదరాబాద్లో వెస్ట్ సైడ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఎప్పటికీ గ్రో అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా 2005-06 నుంచి స్టార్ట్ అయిన గ్రోత్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. మధ్య మధ్యలో టర్బులెన్సెస్ వచ్చినాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ పార్ట్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రిటర్న్స్ వచ్చినాయి. కానీ అట్ ద సేమ్ టైం చాలా మంది అదర్ పార్ట్ ఆఫ్ ద సిటీలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అటు కొంపల్లి సైడ్ కానీ, సంగారెడ్డి సైడ్ కానీ, శ్రీశైలం హైవే కానీ, ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా దే గాట్ గుడ్ రిటర్న్స్. ఎవరికి కూడా లాస్ అవ్వలేదు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశారో, కొంచెం రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఎవరికి కూడా లాస్ అవ్వలేదు. ప్రస్తుతము గత 1.5 yearగా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వాటి వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. అంటే దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ 4-5 years ఇన్ ఎవ్రీవేర్ వరల్డ్లో ఎక్కడైనా. కానీ ఈ లాస్ట్ 1 yearలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, సెంట్రల్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ రావడము, ఇదంతా వల్ల కొంచెం స్లోగా టర్బులెన్స్ వచ్చింది. బట్ లాస్ట్ 3 months నుంచి మళ్ళీ ట్రిగ్గర్ పాయింట్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ స్టార్ట్ అవబోతుంది. మెట్రో కూడా phase 2 మెట్రో కూడా వర్క్ స్టార్ట్ అవబోతున్నాయి. వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని బడ్జెట్స్ అలొకేట్ చేస్తున్నాయి. సో ఈ ప్రాసెస్లో మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి ఆయన ఎక్కడ మన ఏఐ సిటీ అని ఫార్మా సిటీ ల్యాండ్ని కొంచెం ఫార్మా సిటీ నుంచి కన్వర్ట్ చేసి ఏఐ సిటీ అని అట్లా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ రోడ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఎస్పెషల్లీ రింగ్ రోడ్లో ఎగ్జిట్ 15 అంటే సౌత్ సైడ్ శంషాబాద్ కానీ, మన పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, ఆ నెక్స్ట్ ఎగ్జిట్ దాకా బాగా యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచే అక్కడ గ్రోత్ ఈజీగా 50% నుంచి 100% వచ్చింది ప్రైసెస్ ఎస్కలేషన్ వల్ల. ఆ ఏరియా బాగుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వెస్ట్ సైడ్ మీకు తెలిసిందే కదా, ఇంకా మాదాపూర్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు పటాన్చెరు దాకా, పటాన్చెరు ఎఫెక్ట్ సంగారెడ్డి దాకా వచ్చేసింది. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా బాగా ఇంకా పీక్లో ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇస్ నార్త్ సైడ్ కూడా కొంపల్లి ఏరియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బాగా వస్తున్నాయి. హైవే ఎక్స్పాండ్ అవుతుంది. సో అక్కడ కూడా మీకు కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ప్లాటింగ్ కానీ బాగా గ్రో అవుతుంది. అండ్ ఎగ్జిట్ 14 ఏదైతే ఉందో తుక్కు కూడా ఎగ్జిట్ నుంచి అప్ టు ఏఐ సిటీ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ దాకా బాగా గ్రోత్ బాగా జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే జనరలీ అంటే మీ ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ బట్టి నాకు ఏమర్థమైందంటే గవర్నమెంట్ డెఫినెట్లీ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం వెస్ట్ వైపు వెళ్ళింది అండ్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సౌత్ వైపు ఉంది. సో హౌ ఫార్ ఇట్ ఈస్ సెక్యూర్ ఫర్ ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్ట్ ఇన్ సర్టెన్ హైవే టేకింగ్ గవర్నమెంట్ ఇంటూ ది కన్సిడరేషన్? ఇవాళ రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అక్కడ ఏం డెవలప్మెంట్ ఉందో తెలియదు. సో మీరు ఎలా చెప్తారు ఇన్వెస్టర్స్కి? గవర్నమెంట్ ఒక క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుందండి. బట్ హైదరాబాద్ ఈజ్ గ్రోన్ ద సిటీ ఒక ఏదైతే లొకేషనల్ అడ్వాంటేజ్ ఉందో ఇండియాలో సెంట్రల్లీ కనెక్టెడ్. అన్ని మేజర్ సిటీస్కి విత్ ఇన్ 12 hours వీ కెన్ రీచ్ బై రోడ్ మేజర్ సిటీస్కి. ఇంకా ఫ్లైట్ కనెక్టివిటీ చాలా ఉంది. ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో హైదరాబాద్ ఉంది. ఈవెన్ వన్ టైమ్ హైదరాబాద్ కన్సిడర్స్ సెకండ్ క్యాపిటల్ సిటీ. సో ఇట్స్ డ్రీవెన్ బై పీపుల్ అండ్ డ్రీవెన్ బై నాలెడ్జ్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చాలా ఉంది. అండ్ ఎంటర్ప్రైజింగ్ పీపుల్ ఆల్సో దేర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇఫ్ యూ గో టు అదర్ సిటీస్, అరే ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు బాగా రిచ్ అండ్ బాగా ఎంటర్ప్రైజింగ్ ఉంటారని అందరు అంటారు. మనం ఎక్కువ పట్టించుకోం. బట్ అదర్ సిటీస్ దే థింక్ దట్ వీఆర్ వెరీ educated and we give lot of value to education and people go abroad for everything, to do business as well as studies. And so intellectual capital, well educated people and engineering background ఉన్న ఏదైతే
పీపుల్ క్యాపిటల్ ఉందో దట్ ఆల్వేస్ హెల్ప్స్ ఎ సిటీ టు గ్రో. గవర్నమెంట్ అనేది ఒక క్యాటలిస్ట్ మాత్రమే. ఒక గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద, సిటీ గ్రోత్ మీద ఆర్ స్టేట్ గ్రోత్ మీద వర్క్ చేసినప్పుడు, అట్లాగే ప్రీవియస్ గవర్నమెంట్లో కొంచెం అగ్రికల్చర్ కూడా బాగా వాల్యూ ఇచ్చారు. దానివల్ల కూడా గ్రోత్, మనీ క్యాపిటల్ బాగా పెరిగిపోయింది, ఇన్కమ్ పెరిగింది, జీడిపి కూడా పెరిగిపోయింది తెలంగాణ స్టేట్. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ 5 స్టేట్స్లో జిఎస్టీ కలెక్షన్స్ కానీ జీడిపి గ్రోత్లో కానీ తెలంగాణ స్టాండ్స్ నెంబర్ 1. సో ఆబ్వియస్గా రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతాయి. ఇట్స్ ఓన్లీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఇక్కడ సేఫ్టీ ఉందా, కొత్త ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేస్తున్నారా, టైంకి ఆ ప్రాజెక్ట్స్ ఫినిష్ అవుతున్నాయా, హైవేస్ వస్తున్నాయా, రోడ్స్ కనెక్టివిటీ పెరుగుతుందా, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా సిటీ గ్రో అవుతుంది. సిటీ గ్రో అయితే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇన్ఫ్లో పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ వేరే బిజినెసెస్ కూడా పెరుగుతాయి. హైదరాబాద్ స్ట్రాటజిక్గా సెంట్రల్లో ఉంది. ఇక్కడ ఫార్మా కూడా బాగా డెవలప్ అయింది, హెల్త్ కేర్ కూడా బాగా డెవలప్ అయింది. సో అపార్ట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ కూడా చాలా హైదరాబాద్ నుంచి మీకు తెలుస్తాయి. ప్రతి ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ ఎన్ఆర్ఐస్ ఉంటారు, అండ్ రిలేటెడ్ ఎన్ఆర్ఐస్ అక్కడ ఉంటారు. అక్కడ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్స్ టు ఇన్ ద హోమ్ స్టేట్. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా 30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గోస్ ఇన్ టు రియల్ ఎస్టేట్, వచ్చిన ఇన్కమింగ్ మనీలో. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కి పాయింటర్స్. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఎస్ గురించి మాట్లాడారు కాబట్టి, మన ట్రంప్ విన్ అయ్యాక చాలా మంది రిటర్న్ అయ్యారు. దే ఫీలింగ్ ఇన్సెక్యూర్. సో అలాంటి వాళ్ళ మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్ దే ఫీల్ బెటర్ టు ఇన్వెస్ట్. సో మీకు ఎలా రిసీవ్ అవుతుంది సార్ ఎన్ఆర్ఎస్ నుంచి రెస్పాన్స్? సో ట్రంప్ విన్ అనేది ఒక రకంగా మంచిది, ఇంకొక రకంగా అంటే ఇమిగ్రేషన్ పర్పస్లో ఈఎస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, ఇనిషియేషన్స్ కూడా తీసుకుంటున్నారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేయడానికి. బట్ ఓవరాల్గా చూస్తే తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళే యుఎస్ఎన్ఆర్ఐస్ మెజారిటీ ఆఫ్ దెమ్ లీగల్గానే ఎంటర్ అవుతున్నారు. మొన్న డిపోర్ట్ చేసిన నంబర్స్ చూస్తే తెలుగు స్టేట్ నుంచి ఒక్కరు కూడా డిపోర్ట్ కాలేదు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో ఇనీషియల్గా కొంచెం భయం ఉన్నా ఓవరాల్ ఒక 6 months తర్వాత అదే సెట్ అయిపోతుంది. సో ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అందరూ అట్లానే అనుకుంటారు. ఒకసారి తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా అట్లానే అనుకున్నారు, కానీ ఏం జరగలేదు. సో ఈవెన్ ట్రంప్ వచ్చాక మేబీ కొంచెం స్ట్రిక్ట్గా పేపర్ వర్క్ చేస్తారేమో, బట్ అదర్వైజ్ ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో 99% లీగల్గానే పేపర్ వర్క్ కరెక్ట్ చేసుకొని వెళ్తారు. కాబట్టి మోస్ట్లీ దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అయింది, మెడికల్ ఫెసిలిటీస్ బెటర్ అయినాయి, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ బెటర్ అయినాయి, మంచి హౌసింగ్, విల్లాస్, ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ గ్రోత్ వచ్చింది, రెస్టారెంట్స్, పబ్స్ అన్ని వచ్చినాయి. సో ఎన్ఆర్ఐస్కి డెఫినెట్గా ఇప్పుడు ఇండియా అంటే ముందులాగా చిన్న చూపు లేదు. అక్కడికి వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందేమో, వాటర్ ప్రాబ్లం అవుతుందేమో, పొల్యూషన్ ఎక్కువ ఉందేమో, లేదు మంచి హౌసింగ్ దొరకపోవచ్చు, పిల్లలకి ఎడ్యుకేషన్ దొరకపోవచ్చు అని రాలేదు. కానీ ఇప్పుడు రావడానికి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. టెక్నాలజీ కూడా పెరిగిపోయింది, రిమోట్గా కూడా వర్క్ చేయొచ్చు. సో 40+ అయిన వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ టు కమ్ బ్యాక్. ఎవరైతే ఎంటర్ప్రైజింగ్ ఉంటారో, ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటారో, దే ఆల్వేస్ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఐ వర్క్ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు డూ సంథింగ్. ఐ గాట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ 40+, 25 ఏజ్ గ్రూప్లో వెళ్తారు కదా, 45 రాగానే దే హ్యావ్ టు డిసైడ్ వెదర్ టు స్టే బ్యాక్ ఆర్ దేర్. ఆ సెగ్మెంట్ చాలా మంది కూడా ఇట్లాంటి టైమ్స్లో దే విల్ కన్సిడర్ టు కమ్ బ్యాక్ ఆర్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అండ్ స్లోలీ దే విల్ కమ్ బ్యాక్. ఆర్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అక్కడ సెట్ చేసి 45 తర్వాత ఇక్కడ రిటర్న్ వచ్చే సెగ్మెంట్ కూడా చాలా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ముందు యుఎస్కి ఇప్పటికీ లైఫ్ స్టైల్ కానీ కాస్ట్లో కానీ ఇప్పుడు ఇండియా కూడా రిచ్ అయిపోయింది. ఆ డిఫరెన్స్ లేనప్పుడు ఇంకా అక్కడ ఉండి కూడా పెద్దగా లాభం లేదు. ఇక్కడ కూడా సాలరీస్ పెరిగినాయి, యుఎస్ సాలరీస్ని మ్యాచ్ చేసేంత ఐటీలో జాబ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు అంత డిఫరెన్స్ లేదు. అండ్ వీఆర్ వెరీ వెల్ కనెక్టెడ్. లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు ఇండియా అండ్ వర్కింగ్ రిమోట్లీ ఫర్ యుఎస్ కంపెనీస్. ఈవెన్ ఇక్కడికి వచ్చి కూడా యుఎస్ కంపెనీస్లో డాలర్ సాలరీస్ వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సిటిజన్స్ కానీ, గ్రీన్ కార్డ్ కానీ వాళ్ళు వస్తున్నారు. మన దగ్గరే చూస్తే ఇప్పుడు లగ్జరీ ఆఫ్ విల్లాస్, లగ్జరీ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అక్కడికి ఇక్కడికి ఇంకా ఇక్కడే కొన్ని అపార్ట్మెంట్స్, బెటర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి యుఎస్ కన్నా. సో అవన్నీ చూస్తే ఆబ్వియస్గా ఇప్పుడు కొత్త జనరేషన్కి పెద్ద కంట్రీస్ మీద లవ్ ఉండదు. కొన్ని రోజులు యుఎస్లో ఉంటారు, కొందరు యూరోప్లో ఉంటారు, కొందరు మిడిల్ ఈస్ట్లో ఉంటారు, మళ్ళీ వస్తుంటారు. ట్రావెల్ ఎక్కువైపోయింది, ముందులాగలేదు. ఇప్పుడు ఇఫ్ యూ సీ న్యూ జనరేషన్, రీసెంట్లీ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ బై హోమ్స్ ఫ్రమ్ us. దే ఆర్ 24, 25 అండ్ వాళ్ళ పాస్పోర్ట్లో 30-40 స్టాంపింగ్స్ ఉంటున్నాయి. దే ఆర్ ట్రావెలింగ్. So next generation, I don't think they will have that kind of
ఏమంటారు యుఎస్కి అంత ప్రేమ చూపించకపోవచ్చు. దే వాంట్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఆబ్వియస్గా ఇండియా మీద ప్రేమ ఉంటుంది కదా, వచ్చేస్తారు. అండ్ ఈవెన్ డాలర్ ఇప్పుడు 87 రూపీస్ అయింది. ఈవెన్ ఐ థింక్ దట్ ఈస్ ప్లేయింగ్ వెరీ అది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా ఇప్పుడు. అవునండి. ఎన్ఆర్ఐస్ లో మేజర్ గా డబ్బులు ఇండియాకి పంపిస్తున్నారంటే దే విల్ బై రియల్ ఎస్టేట్ ఆర్ సెకండ్ సోషల్ సెక్యూరిటీ, వాళ్ళ పేరెంట్స్ కి ఫ్యామిలీకి మనీ పంపిస్తారు. ఆ రెండే సెగ్మెంట్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అక్కడ నుంచి వస్తుంది. డాలర్ రేట్ 87 రాగానే రీసెంట్ గా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు 80 రూపీస్ కి 7 రూపీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ ఐ సీ లాస్ట్ 3 months లో దేర్ ఆర్ సో మెనీ ఎన్ఆర్ఐస్ బాట్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. డాలర్ ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. డాలర్ రేట్ పెరిగినప్పుడల్లా ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి. అందులో మేజర్ గా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది. 30% ఆఫ్ ద ప్రాపర్టీస్ హైదరాబాద్ లో ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంటున్నారు ఇక్కడ. వాళ్ళ కంట్రిబ్యూషన్ డెఫినెట్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎప్పటికీ ఉంటది. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్ ఇక్కడ అమ్మిన తర్వాత రిటర్న్ తీసుకెళ్ళడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లోనే రీఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ అమ్మిన పాత ప్రాపర్టీలు ఎప్పుడన్నా కొనుక్కున్నవి మళ్ళీ అమ్మినా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఆ మనీని 3-4 times చేసుకుంటున్నారు. రైట్. అండ్ ఈవెన్ మన ఎలక్షన్స్ అక్కడ టీడీపీ విన్ అయినాక అప్పటి వరకు ఒక ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ లో వెస్ట్ లో మొత్తం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అక్కడ చంద్రబాబు విన్ అయ్యాక పీపుల్ ఆర్ ఇన్ డైలమా వే టు ఇన్వెస్ట్. అక్కడ అమరావతి, దే హ్యావ్ వైజాగ్, విజయవాడ, గుంటూరు చాలా ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి, విచ్ ఆర్ గోయింగ్ 10x 20x times. సో ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే హౌ డు యూ కంపేర్ హైదరాబాద్ మార్కెట్ విత్ ద సిటీస్ విచ్ ఆర్ గ్రోయింగ్? హైదరాబాద్ కున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇంకే సిటీకి లేదండి కంపేర్ చేస్తే. ఇప్పటికి కూడా ఆంధ్ర నుంచి రెగ్యులర్ గా మాకు వచ్చే అవుట్ ఆఫ్ 10 ఎంక్వైరీస్ లో 7-8 ఎంక్వైరీస్ ఏపీ నుంచే వస్తాయి. బయర్స్ లో కూడా 6 to 7 members అవుట్ ఆఫ్ 10 ఏపీ నుంచే వచ్చుకుంటున్నారు ఇప్పటికి కూడా హైదరాబాద్ లో. సో ఆబ్వియస్ గా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొంచెం స్టేట్ అఫినిటీతో చాలా మంది వెళ్ళేసి అమరావతిలో మిగతా దాంట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అట్లా వెళ్ళింది. బట్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కూడా బాగా గ్రో అవుతుంది. సో ఇక్కడ వచ్చిన రిటర్న్స్ ఇంకో సిటీలో వచ్చే ఛాన్సెస్ లేవు. వచ్చినా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మీరు హైదరాబాద్ లో మీరు 2 years బ్యాక్ అపార్ట్మెంట్స్ కాస్ట్ చూసుకుంటే 5,000, 6,000, 7,000 రూపీస్ లో ఉండేది. ఈ రోజు అక్కడే అదే ప్లేస్ లో 2 years తర్వాత యూఆర్ బయింగ్ అట్ 11,000, 12,000. సో ఆ ప్రైసెస్ ఇంకో సిటీస్ లో అంత ఈజీగా అప్రిషియేట్ అవ్వవు. 2017-18 ప్రీ కోవిడ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఎవ్రీబడి మేడ్ 2x, 2.5x, 3x రిటర్న్స్ ఇన్ హైదరాబాద్, ఈవెన్ ఇన్ రెసిడెన్షియల్ సెగ్మెంట్. ఇంకా మీరు ల్యాండ్ కాస్ట్ అయితే చూసారు కదా, చేవెళ్ళ ఆ రోడ్లలో ఒకప్పుడు 30 lakhs, 40 lakhs ఉండేది, ఇప్పుడు 3 crores అయింది. ఆల్మోస్ట్ 7-8 times నుంచి 10 times పెరిగింది. సంగారెడ్డి వెళ్ళినా, చేవెళ్ళ వెళ్ళినా, తుక్కుగూడలో వెళ్ళినా. 2019లో తుక్కుగూడలో 2 crores per acre ఉండేది హైవే మీద. ఇవాళ 10 crores, 12 crores, 14 crores దాకా అయిపోయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంత రిటర్న్స్ మీకు వేరే సిటీస్ లో రావడం అనేది చాలా కష్టము. ఈ మధ్య ట్రెండ్ చూస్తుంటే ఈవెన్ అదర్ సిటీస్ నుంచి కూడా, అంటే మీరు బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, గుర్గావ్ నుంచి ఎప్పుడైతే నేషనల్ లెవెల్ ప్లేయర్స్, ఇప్పుడు బ్రిగేడ్, గాడ్రేజ్, శోభా ఇట్లాంటి నేషనల్ లెవెల్ ప్లేయర్స్ హైదరాబాద్ కి వచ్చి బిగ్ టైమ్ దే ఆర్ ఇన్వెస్టింగ్, ఆ ప్రాపర్టీస్ కొనడానికి అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ, అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వేరే సిటీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. మోస్ట్ ప్రాబ్లీ మొత్తం ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి హైదరాబాద్కి డెస్టినేషన్ అవ్వచ్చు. ఎక్కడైతే వరల్డ్ నుంచి దుబాయ్కి వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తారో డిఫరెంట్ కంట్రీస్ నుంచి, హైదరాబాద్ హ్యాస్ దట్ కెపాసిటీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు యూట్యూబ్లో అక్కడ డ్రోన్స్లో మంచి మంచి విజువల్స్ చూస్తున్నారు కదా, ఆ విజువల్ చూసి బాగా అట్రాక్ట్ అయ్యి మాకు ఇప్పుడు బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, గుర్గావ్ నుంచి కూడా అడుగుతున్నారు మేము హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయవచ్చా. రీసెంట్గా కపుల్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టాప్ లెవెల్ ఒక 4 members హైదరాబాద్కి వచ్చి దే వర్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్, మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మేము ఈ ప్రాపర్టీస్ కొనుక్కొచ్చారు. సో దిర్ ఇస్ అ ట్రెండ్ కొంచెం చేంజ్ అవుతుంది, పీపుల్ ఫ్రమ్ అదర్ సిటీస్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. అంటే మీ ఉద్దేశ ప్రకారం కెన్ వి సే హైదరాబాద్ అంటే టాప్ 5 cities ఏమి ఉండదు సార్ ఇండియాలో, ఈజ్ ఇట్ హైదరాబాద్ దాంట్లో ఉందంటారా? నో, డెఫినెట్గా మీరు ఇప్పుడు రీసెంట్ స్టడీ చూస్తే లాస్ట్ లగ్జరీ సెగ్మెంట్లో సెకండ్ హైయెస్ట్ సేల్స్ హైదరాబాద్లోనే అయినాయి గుర్గావ్ తర్వాత. గుర్గావ్, ఢిల్లీ, కల్కటా, బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్, దీస్ ఆర్ ద టాప్ సిటీస్ ఇన్ ఇండియన్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో. దానిలో డెఫినెట్గా హైదరాబాద్ ఈజ్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ సెగ్మెంట్ ఆఫ్టర్ గుర్గావ్. సో బట్ మీరు హైదరాబాద్లో చూస్తే
హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హై రైజెస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ముంబై. 30 floors నుంచి 63 floors దాకా పర్మిషన్స్ వచ్చినాయి. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ గుర్గాంలో, బాంబేలో లేనిది ఏంటంటే హైదరాబాద్లో 3,000 SFT నుంచి 16,000 SFT ఫ్లాట్స్ వస్తున్నాయి విత్ లగ్జరీ ఫెసిలిటీస్, విచ్ ఈస్ అ గుడ్ సైన్. ఎవరికైతే విల్లాస్ అవి అఫోర్డ్ చేయలేరో దే ఆర్ గోయింగ్ ఫర్ బిగ్ సైజ్ అపార్ట్మెంట్స్. ఇంకెక్కడా లేవు. మీరు బాంబేలో వెళ్తే చిన్న చిన్న సైజ్ అపార్ట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. హైదరాబాద్లో అఫోర్డబుల్ ప్రైస్లో 5,000 SFT నుంచి 15,000 SFT విత్ ఆల్ ఫెసిలిటీస్, ఆల్ లగ్జరీ ప్రీమియం ఫీచర్స్తో అమ్ముతున్నారు. సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అదే అట్రాక్ట్ చేస్తుంది మిగతా ఇన్వెస్టర్స్ని, రిచ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీని కానీ. ఈవెన్ రీసెంట్గా పీపుల్ ఫ్రమ్ చెన్నై, పీపుల్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో కమింగ్ అండ్ బయింగ్ ఇన్ హైదరాబాద్. And generally market down ఉన్నప్పుడే people will come and buy. Market down they client will have negotiation చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీ ప్రకారం ఎంతవరకు నెగోషియేట్ చేయగలుగుతారు వారు? డెఫినెట్గా మార్కెట్ కొంచెం టర్బులెన్స్ ఉన్నప్పుడు, స్లోగా ఉన్నప్పుడు, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు కస్టమర్ గెట్స్ బెనిఫిట్. సో కస్టమర్ ఏంటంటే బాగా రీసెర్చ్ చేసి, కంపారిజన్ స్టడీ చేసి, బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి టఫ్ నెగోషియేషన్ చేస్తే డెఫినెట్గా దే విల్ గెట్ ఏ ప్రైస్ అడ్వాంటేజ్. పేమెంట్ టర్మ్స్ కొంచెం ఫాస్ట్గా ఇవ్వడము. ఇంకే మీరు హైదరాబాద్లో అడ్వాంటేజ్ అంటే ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి. ఒక 2 calls-లో 3 calls-లో యూ కెన్ రీచ్ బిల్డర్. సో బిల్డర్ని రీచ్ అయ్యి మీరు కరెక్ట్ నెగోషియేట్ చేయగలిగితే డెఫినెట్గా యూ విల్ గెట్ ఏ బెటర్ ప్రైస్. అండ్ హైదరాబాద్ బిల్డర్స్ కూడా మరీ అంత స్ట్రిక్ట్గా ఉండరు. ఐ ఆల్సో డిడ్ రియల్ ఎస్టేట్ ఇన్ అదర్ సిటీస్. కంపేర్ టు అదర్ సిటీస్, హైదరాబాద్ బిల్డర్స్ ఆర్ వెరీ customer friendly builders. When you go with some reference, when you go with some reference call or referred by other customer, definitely గా కొంచెం ప్రైస్ బెనిఫిట్ అయితే ఇస్తారు. ఆర్ పేమెంట్ టర్మ్స్ లో కూడా మీరు క్విక్ గా పేమెంట్ చేస్తానంటే డెఫినెట్గా మనకి కొంచెం ప్రైస్ బెనిఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది బికాస్ బిల్డర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ దే ఆర్ ఆల్సో కంపేర్ టు అదర్ సిటీస్. హైదరాబాద్లో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. బిల్డర్స్ కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ బిల్డర్స్ కానీ దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే వెరీ రిసెప్టివ్. దే ఆర్ అప్రోచబుల్. వీ కెన్ గో అండ్ టాక్ టు దెమ్. వేరే దగ్గర మీకు బిల్డర్ ఓనర్లు అసలు కలవాలి కూడా కలవరు ఇక్కడ. బట్ హైదరాబాద్లో యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ ద బిల్డర్ అండ్ పర్చేజ్, విచ్ ఇస్ definitely better than other cities. Right, sir. And generally real estate లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కంపెనీస్కి పనిచేశాను. ఆ కంపెనీ వాళ్ళు ఎటువైపు వాళ్ళ వెంచర్స్ ఉంటే మాదే గ్రేట్ అని పోర్ట్రే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరంగల్ హైవే ఫర్ ఎగ్జాంపుల్ అదేమని అమ్ముతారు, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి అమ్మేసేవాళ్ళు. సో మీ ఉద్దేశం ప్రకారం విచ్ వుడ్ బి ద బెస్ట్ టు ఇన్వెస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఈ టైంలో డెఫినెట్గా అండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 5 years ఉంటుంది కాబట్టి, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ ఇనిషియేటివ్స్ అన్ని ఎగ్జిట్ 13, 14, 15 సౌత్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా ఐ విల్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆర్ ప్లాటింగ్స్. కానీ రెసిడెన్షియల్ సెగ్మెంట్కి వస్తే ఇంకా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఈజ్ రూలింగ్. మీరు ఎక్కడి నుంచి గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగ్, గండిపేట్ ఈ ఏరియాస్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో గోపన్పల్లి, నల్లగండ్ల, తెల్లాపూరు, మోకిల, అవి కాకుండా పాటికన్పూర్, వెల్మల అప్ టు పటాన్ చెరువు దాకా సిటీ గ్రోత్ ఉంది, శంకర్పల్లి దాకా. ఈ ఏరియాలో మీరు హై రైజ్ లగ్జరీ సెగ్మెంట్ కానీ, విల్లాస్ కానీ ఆర్ ప్లాట్స్ కానీ ఇంకా మంచి స్కోప్ ఉంది మీకు గ్రోత్ అవ్వడానికి. నాకు తెలిసి విత్ ఇన్ 5 years అంటే 2030 వరకు ఈ ఏరియాస్లో మీకు మినిమం 2x రిటర్న్స్ వస్తాయి. ఇంకా లక్ ఉంటే 3x రిటర్న్స్ వస్తాయి. బై 2030 హైదరాబాద్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. అంటే రీజనల్ రింగ్ రోడ్ అవ్వచ్చు, మన మెట్రో కనెక్టివిటీ అవ్వచ్చు, కానీ ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది SRDP నుంచి. HCT అని మధ్య కొత్త ఇనిషియేటివ్ వచ్చింది, దానికి కూడా బడ్జెట్ allocate అయింది. అండ్ గవర్నమెంట్ is also proactively pursuing with central government to sanction budget for these projects. So by 2030 definitely who are invest in Hyderabad they will make good money. And if 1 crore invest చేస్తే we can think 3 2x రిటర్న్స్ అయితే గ్యారంటీడ్ గా వస్తాయండి. కానీ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, మీరు డ్యూ డెలిజెన్స్ చూసుకోవాలి, కొంచెం రీసెర్చ్ చేయాలి. రియల్ ఎస్టేట్ అంటే ఏదో వెళ్ళేసి గొర్రెల మందలాగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు పర్సనల్ గా కొంచెం రీసెర్చ్ చేసి ఆ ఏరియాలో గ్రోత్ పాయింట్స్ ఉన్నాయా, ఆ ఏరియాలో గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారా, రోడ్స్ ఏమన్నా వస్తున్నాయా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ ఏరియాలో ఏ డెవలపర్స్ ఇన్వెస్ట్
ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంచెం రీసెర్చ్ చేయాలి. రియల్ ఎస్టేట్ అంటే ఇట్స్ లైక్ ఎ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో మీరు ఏదైతే కంపెనీస్ గురించి రీసెర్చ్ చేసి అనలిస్టులు హెల్ప్ తీసుకుంటారో అట్లా కొంచెం రియల్ ఎస్టేట్లో మీరు రీసెర్చ్ చేసి 10 మంది సలహాలు తీసుకోండి. అలాగే ఆన్లైన్లో కూడా చాలా ఫోరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ టు గివ్ అవేర్నెస్ అబౌట్ రియల్ ఎస్టేట్. అట్లాంటివి కొంచెం చూస్తే రియల్ ఎస్టేట్. నేనైతే ఒకటే చెప్తా ప్రతి ఒక్కరికి, మీరు రీసెర్చ్ చేయకుండా రియల్ ఎస్టేట్ కొనొద్దు. ఒక ఇద్దరు ఎవరో చెప్పారు, లేదు ఫ్రెండ్స్ ఎవరో వెళ్ళేసి కొన్నాము మేము అక్కడే కొనాలని ఉండొద్దు. టేక్ సమ్ టైమ్, డూ సమ్ రీసెర్చ్, గో అరౌండ్ ప్లేసెస్, చెక్ దోస్ ప్లేసెస్, ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చూసుకోండి, తప్పులు లేకుండా వేసుకోండి. పేపర్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సో మీకు అన్ని ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డేటా అవైలబుల్ ఉంది, ధరణిలో డేటా అవైలబుల్ ఉంది. ప్రాపర్గా డ్యూ డెలిజెన్స్ చేసుకోండి. లేదంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ని అడగండి, లేదంటే ప్రాపర్టీ లాయర్స్ ఉన్నారు, ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి యూ కెన్ పర్చేజ్ యువర్ ప్రాపర్టీ. అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా ఇప్పుడు వాలటైల్గా ఉంది కదా, అండ్ ఈవెన్ గోల్డ్ ప్రైజెస్ హ్యావ్ షూటెడ్ అప్. నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు చాలా దిగింది, ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ట్రంప్ వచ్చాక అది పెరిగింది. సో హౌ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్? ఆబ్వియస్గా డాలర్ రేట్ పెరిగింది, సో ఎన్ఆర్ఐస్ ఆర్ ఇన్వెస్టింగ్. సో గోల్డ్ రేట్ పెరిగితే గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ ఈజ్ ఇన్ అసెట్. ఏం చేయకుండానే వాల్యూ పెరుగుతుంది. మిగతా వాటిలో దేనిలో అయినా కష్టపడాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్ అయితే చెప్పలేము, ఎవ్రీ డే యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. అట్లీస్ట్ భూమి ద బెస్ట్, ఒక సామెత ఉంది కదా, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అర్త్ ఈజ్ అర్త్ అని. సో డెఫినెట్గా యూ షుడ్ invest in earth. That will definitely give returns after some time. If you have long term investment plan, real estate is the best investment option available in India. అంటే మనకి 150 billion people ఉన్నారు. ఎకనామికల్ గా గ్రో అవుతుంది కంట్రీ. Our country economy will become third largest economy in the next 4-5 years. So obviously there are enormous opportunities to invest in real estate. And there are so many people are getting into real estate. Youngsters, ఇప్పుడు రీసెంట్ గా నేను చూస్తే బ్యాచులర్స్, సింగిల్స్ అండ్ ఉమెన్ కూడా దే ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. ఒకప్పుడు ఏంటంటే 40 పెళ్లి చూడు, ఏమంటారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి కాకముందే ఇల్లు కొంటున్నారు అందరు. మినిమం సెక్యూరిటీ. అండ్ ఈవెన్ ఇప్పుడు లైఫ్ అంతా RRR ORR మధ్యలో ఉంది కదా. కానీ నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అబౌవ్ ORR, వాళ్ళు జాబ్స్ కి వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ గెట్ వెక్స్డ్, అరే ఇంత దూరంలో తీసుకున్నాను అని. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సజెషన్ యూ గివ్ ఫర్ దెమ్? సో ఇప్పుడు గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ ఇస్ అ వెరీ వెల్ ప్లాన్డ్ రోడ్ అండి. డిపిఆర్స్ అన్ని ఫైనలైజ్ అవుతున్నాయి. ఎనీ మూమెంట్ ఇట్ కెన్ స్టార్ట్. అండ్ గవర్నమెంట్ ఈస్ బిహైండ్ నితిన్ గడ్కరీ టు గెట్ స్టార్టెడ్. సో అది జరిగితే మాత్రం హైదరాబాద్లో ఎస్పెషల్లీ ల్యాండ్స్, ప్లాటింగ్ వెంచర్స్ ట్రిగ్గర్ అవుతాయి. మీకు 2007లో మీరు ఎప్పుడైతే రింగ్ రోడ్ స్టార్ట్ అయిందో మీరు చూసుంటారు 2007 నుంచి 12 దాకా ఎంత గ్రోత్ వచ్చిందో. సిమిలర్ గ్రోత్ ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ఫర్ రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ వల్ల సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు ఎక్స్పాండ్ HMDA లిమిట్స్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్. ఆల్రెడీ ఆ ప్రాసెస్లో చాలా మున్సిపాలిటీస్ కూడా సిటీలో మర్జ్ చేసేసారు రీసెంట్ గా. జీవోస్ కూడా వచ్చాయి, చాలా విలేజెస్ కూడా మర్జ్ చేశారు. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్టెండ్ చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ బిగ్ టైమ్. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ మెట్రో వర్క్ స్టార్ట్ అయింది అనుకోండి, మీకు హైదరాబాద్ విల్ నెవర్ స్టాప్. ఇట్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, వాళ్ళు ఫ్యూచర్ లో దాన్ని HMDA చేసుకో, బికాస్ అగ్రికల్చర్ ల్యాండ్ చాలా తక్కువకి వస్తుంది. HMDA ఇస్ ద కాస్ట్లీయెస్ట్, నెక్స్ట్ కమ్ DTCP. అగ్రికల్చర్ ల్యాండ్ ని వాళ్ళు సొసైటీ అంతా ఫార్మ్ అయ్యి దే వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు HMDA. వాట్ ఈస్ ది నార్మ్స్ విచ్ గవర్నమెంట్ విల్ పుట్? లేదండి, ఒక్కసారి మీకు HMDA లిమిట్స్లో కలిపితే ఆటోమేటిక్గా ల్యాండ్ విల్ బి పార్ట్ ఆఫ్ HMDA. సో HMDAలో ఏ రూల్స్ ఉన్నాయో ప్రస్తుతం ఆ ల్యాండ్లో కూడా అవే రూల్స్ ఉంటాయి. సో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు రేపు ప్లాటింగ్ వెంచర్ చేయాలన్నా, హౌసింగ్ వెంచర్ చేయాలన్నా, విల్లా వెంచర్ చేయాలన్నా ఇప్పుడున్న రూల్స్ వాళ్ళకి అప్లై అవుతాయి. అలా కన్వర్షన్ చేసుకొని దే కెన్ గో ఫర్ పర్మిషన్స్. కరెక్ట్. అండ్ అది పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్, తెలిసిన వాళ్ళలోనే జరిగింది. విల్లాస్ కొన్నారు వాళ్ళు, ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ సమ్వేర్ అరౌండ్ 14-15 acres, మంచి గేట్ లగ్జరీగా కట్టారు. కానీ దాంట్లో ఎమ్యూనిటీస్ ఏది ఫుల్ఫిల్ చేయలేదు. ఓకే. సో జనరల్లీ వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే ఇది HMDA లిమిట్స్ లో ఉందా, బయట ఉందా? DTCP లేఅవుట్ లో ఉంది. నో, DTCP లేఅవుట్ అంటే DTCP ఈజ్ అన్ అఫీషియల్ లేఅవుట్. అంటే డెవలపర్ ప్రామిస్ చేసిన అన్ని చేయలేదు.
హెచ్ఎండి లిమిట్స్లో ఉన్నవన్నీ మీరు రెరా అప్లై చేసుకుంటే, రెరా అండర్ పర్వ్యూలో ఉంటే మీరు రెరాకి చేయొచ్చు. ఇప్పుడు డిటిసిపిలో కూడా మీకు ఏదైనా అమ్యూనిటీస్ అవ్వకపోతే యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ డిటిసిపి అథారిటీస్ అండ్ గివ్ ఏ కంప్లైంట్. ఆర్ మీరు అమికబుల్గా సొసైటీ ఫామ్ అయిపోయి డెవలపర్తో మాట్లాడుకొని అమికబుల్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెవలపర్ లిసన్స్, ఇప్పుడు డెవలపర్ డజంట్ listen, then definitely make you can go and give complaint, file a case, or in consumer forum or DTCP authorities కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. సో జనరల్లీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు జనరల్లీ ఏమంటారు, కమర్షియల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 CR, నేను కమర్షియల్లో పెట్టడం బెస్టా లేకపోతే రెసిడెన్స్ మీద పెట్టుకోవడం బెస్టా, ఆ రెంట్కి ఇవ్వడం బెస్టా, కమర్షియల్ ఎవ్రీ మంత్ రెంట్స్ రావడం బెటరా మీ ప్రకారం? అది ఇండివిజువల్ చాయిస్ ఉంటుందండి. హైదరాబాద్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా బాగా గ్రో అయింది. సో పీపుల్ హ్యావ్ బికమ్ ఎంటర్ప్రైజింగ్. ముందు ఆఫీసులన్నీ చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత, గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత బిజినెస్లు స్టార్ట్ చేయడమే ఆఫీసుల్లో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ రీటైల్ కమర్షియల్ స్పేసెస్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా రీటైల్ కమర్షియల్ స్పేస్ అవైలబుల్ లేదు. ఒకవేళ వచ్చినా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. మీరు గ్రౌండ్ ఫ్లోర్ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ 10,000 నుంచి 20,000, 25,000 పర్ SFT అమ్ముతున్నారు. రెగ్యులర్ ఆఫీస్ స్పేస్లు 6,000 నుంచి 15,000 రూపీస్ పర్ SFT దాకా అమ్ముతున్నారు. పెద్ద పెద్ద ఐటీ పార్కులు కూడా 30 floors, 40 floors టవర్స్ కూడా వచ్చేసాయి. లాస్ట్ 3-4 yearsలో కొంచెం స్లో డౌన్ ఉండింది కమర్షియల్ రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల పెద్ద ఐటీ కంపెనీలు ఎక్కువ స్పేస్ తీసుకోలేదు. బట్ రీసెంట్గా 24 నుంచి అంటే ఆల్రెడీ ఆఫీస్ ఐటీ ఎంప్లాయీస్ అందరినీ ఆఫీస్కి రమ్మంటున్నారు. ఈ మధ్య కంపల్సరీగా 5 days వీక్, ముందు హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండేది, ఇప్పుడు 5 days వచ్చేయమని అందరు అడుగుతున్నారు. మళ్ళీ కమర్షియల్ లీజింగ్ బాగా పెరుగుతుంది, ప్లస్ కంపెనీస్ కూడా బాగా వస్తున్నాయి హైదరాబాద్కి. హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఎక్కడికి వెళ్ళినా రాదండి. రీసెంట్గా మీకు బ్రిగేడ్, గాడ్రేజ్ టీమ్ అంతా ఇక్కడ హైదరాబాద్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ లాంచ్ అయినప్పుడు ఒక 100 members టీమ్ వచ్చింది ఇక్కడ సేల్ చేయడానికి. ఎవ్రీబడి గాట్ అస్టానిష్డ్. అరే ఏంటిది హైదరాబాద్ ఇంత బాగుంది, ఇంత మంచి రోడ్స్ ఉన్నాయి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎనీ సిటీ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక్కటే కాదు, ద పీపుల్ ఆర్ ఆల్సో ఎంటర్ప్రైజింగ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ కంపేర్ టు అదర్ సిటీస్. ఇఫ్ యూ గో టు అదర్ సిటీస్ దే ఆర్ నాట్ దట్ మచ్ ఫ్రెండ్లీగా లేరు. వెరీ సోషల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంటుంది, దే వెల్కమ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ అదర్ సిటీస్ అండ్ దే ట్రీట్ దెమ్ వెల్ అన్లైక్ సమ్ అదర్ సిటీస్. సో అదే కాకుండా మన ఫుడ్ మిక్స్డ్ ఫుడ్. హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ అండి. బిర్యానీ కోసం అన్న హైదరాబాద్కి వస్తారు. నాట్ ఓన్లీ జస్ట్ బిర్యానీ, ఫుడ్, కల్చర్, దీస్ ఆల్ కంట్రిబ్యూట్ ఫర్ రియల్ ఎస్టేట్ సక్సెస్. ఇప్పుడు అందరు దుబాయ్కి ఎందుకు వెళ్తున్నారు? దుబాయ్, there are certain reasons why people are going. It's a connectivity, it's a infrastructure, government initiatives, taxation. There are certain elements for cities growth. ఆల్మోస్ట్ అలాంటి అన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, కల్చర్ బాగుంది, రిసెప్షన్ బాగుంటుంది జనాలది, అండ్ పీపుల్ ఆర్ వెరీ ఎంటర్ప్రైజింగ్. మీకు ఒకప్పుడు మీటింగ్స్లోకి వెళ్తే పాలిటిక్స్, సినిమాలు, క్రికెట్ డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు నలుగురు కలిస్తే రియల్ ఎస్టేటే మాట్లాడుకుంటారు హైదరాబాద్లో. పెళ్లిళ్ళకి వెళ్ళినా రియల్ ఎస్టేటే మాట్లాడుకుంటారు. దట్స్ అ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వీ హ్యావ్, అండ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్, అండ్ రియల్ ఎస్టేట్ లిటరసీ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ సిటీస్. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ చూస్తే యంగ్స్టర్స్ 30, 35, 40 years ఏజ్ వాళ్ళు కూడా 2 ఇన్వెస్ట్మెంట్, 3 ఇన్వెస్ట్మెంట్స్, కొందరు 5, 6 అపార్ట్మెంట్స్ కూడా కొంటున్నారు. సో విచ్ ఈస్ అ గుడ్ సైన్, అండ్ దే ఆర్ మేకింగ్ మనీ ఆల్సో ఇన్ ఇట్. నేను రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ప్రీ లాంచెస్లో కొని పోస్ట్ లాంచ్ తర్వాత 3 years, 4 years తర్వాత 2x, 3x రిటర్న్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కమర్షియల్ రియల్ ఎస్టేట్ వర్సెస్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అంటే, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అడ్వాంటేజ్ మీకు లోన్స్ వస్తాయి బాగా, కమర్షియల్లో కొంచెం తక్కువ వస్తాయి, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ దానిలో కూడా రీటైల్ స్పేసెస్ డెఫినెట్గా విల్ గివ్ యూ 6 to 7% రెంటల్ రిటర్న్స్. రెసిడెన్షియల్ స్పేస్కి వచ్చేవరకు 3 to 4% రెంటల్స్. ఇప్పుడు రెంటల్స్ కూడా పెరుగుతున్నాయి. కమర్షియల్లో ఫ్యూచర్లో డెఫినెట్గా రీటైల్ స్పేసెస్కి హైదరాబాద్లో మంచి స్కోప్ ఉంది. మీకు ఈ రోజు కూడా ఒక కమర్షియల్ ప్లాట్ దొరకట్లేదు కమర్షియల్ బిల్డింగ్ కట్టాలంటే. కమర్షియల్ స్పేస్ గ్రౌండ్ ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్స్ దొరకట్లేదు ఎక్కడైనా కొనుక్కోవాలంటే. అంటే మెయిన్ రోడ్స్లో, హైవేస్ మీద మీరు ఎటైనా వెళ్ళండి, దిల్సుఖ్ నగర్లో వెళ్ళండి, కొంపల్లి వెళ్ళండి, ఎటు వెళ్ళినా కానీ మీకు కమర్షియల్ స్పేసెస్ దొరకట్లేదు. మాల్స్లో డెఫినెట్గా వాళ్ళు అమ్మరు, ఒకవేళ అమ్మినా ఇట్ విల్ బీ హయ్యర్ సైడ్.
ఓన్లీ ఇప్పుడు ఉన్న అవైలబిలిటీ ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. ప్లస్ ఈ కమర్షియల్ స్పేస్లో రీసెంట్గా ఏంటంటే ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అని వచ్చింది. అంటే ఒక 1 lakh square feet ఉండే ఒక సింగిల్ ఫ్లోర్లో పార్ట్స్ డివైడ్ చేసి 100 SFT, 200 SFT, 500 SFT కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెంటల్ వచ్చినప్పుడు మీకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాంటివి కూడా ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కమర్షియల్ కొనుక్కోవాలంటే యూ కెన్ యూటిలైజ్ దట్ ఫెసిలిటీ. బట్ డెఫినెట్గా లాంగ్ టర్మ్లో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ విల్ వర్క్ ఇన్ హైదరాబాద్. నాకు తెలిసి ఒక 5 ఏళ్ల కిందట 5,000 ఉంది. నేను అప్పట్లో గెస్ చేసేవాడిని 10,000 అవుతుంది కమర్షియల్, ఇప్పుడు 10,000 అయింది. డెఫినెట్గా నెక్స్ట్ 5 to 6 yearsలో కమర్షియల్ కూడా 15,000 to 20,000 per SFT వస్తుంది వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ. ఇవే ఎక్కడైనా ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ 5,000 అయింది కాబట్టి మీకు ఎక్కడ 6,000, 7,000 లోపల కమర్షియల్ స్పేస్ అనేది రాకపోవచ్చు. అండ్ ఈవెన్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కోకాపేట్ ఆర్ నియోపోలిస్, మార్కెట్ ఎలా ఉంది? 5 years బిఫోర్ ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంటుంది, 5 years తర్వాత ఎలా ఉంటుంది అంటారు? నియోపోలిస్ అనేది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది హైదరాబాద్కి. అంటే నేషనల్ లెవెల్లో కూడా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. దెర్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇట్స్ అ 500+ acres ల్యాండ్, ఎలివేటెడ్ ల్యాండ్, రింగ్ రోడ్ కనెక్టెడ్. రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. గండిపేట లేక్, 2 lakes పక్కన ఉంది. ప్లస్ ఎలివేటెడ్ స్పేస్లో ఉంది. 100-120 feet రోడ్తో గవర్నమెంట్ ఆక్షన్ చేసిన ల్యాండ్ అది. ఇంకా నెక్స్ట్ ఒక 50 acres కూడా ఆక్షన్కి వస్తుంది. దట్ మైట్ గో ఫర్ 100 crores. ఫస్ట్ టైం ఆక్షన్ చేసినప్పుడు 30 to 50 acres మధ్య 50 crores per acre అయింది. సెకండ్ టైం చేసినప్పుడు 50 to 75, 80 crores, 100 crores కూడా టచ్ అయింది. నెక్స్ట్ ఆక్షన్ చేస్తే 100+ crores అవుతుంది. అక్కడ మీకు పెద్ద కంపెనీస్ అంటే బ్రిగేడ్, తర్వాత MSN ఫార్మా, రాజ్ పుష్ప, తర్వాత మై హోమ్, తర్వాత GHR, తర్వాత చాలా కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారు. కొత్త కంపెనీస్ కూడా నెక్స్ట్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్ బిల్డర్స్ కూడా రావచ్చు. అన్ని 40 floors నుంచి 63 floors దాకా కన్స్ట్రక్షన్ అవుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బికమ్ హై ఎండ్ ప్రీమియం లగ్జరీ స్పేస్ ఇన్ హైదరాబాద్. దాని ఎఫెక్ట్ ఇట్ విల్ బి దేర్ ఫర్ నెక్స్ట్ 10 to 15 kilometers అప్ టు శంకర్పల్లి, అప్ టు సంగారెడ్డి, అప్ టు పటాన్ చెరువు దాకా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ దాని ఎఫెక్ట్ వల్ల కొల్లూరు ఏరియాలో, కొల్లూరు, తెల్లాపూరు, గోపన్పల్లి ఏరియాలో ఈ 8,000 rupees per SFT అయిపోయింది, ప్రీమియం అయిపోయింది ఆ ఏరియా కూడా. సో దీని ఎఫెక్ట్ మీకు పటాన్ చెరువు దాకా కనిపిస్తుంది. ఇటు సైడ్ మళ్ళీ మీరు బుద్వేల్ సైడ్ వెళ్తే బుద్వేల్ సైడ్ కూడా రింగ్ రోడ్కి అదర్ సైడ్ కూడా బాగా ట్రాక్షన్ వచ్చింది. సో నియోపోలిస్ ఒకసారి 5 yearsలో రెడీ అయితే నాకు తెలిసి 15,000 to 20,000 per SFT అవుతుంది అక్కడ. అండ్ అక్కడ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్స్ డిజైన్ బై ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్. యూరోప్ నుంచి ఒక ఆర్కిటెక్ట్, సింగపూర్ నుంచి ఆర్కిటెక్ట్ ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. అట్లాగే బ్రిగేడ్ వాళ్ళు మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కడుతున్నారు. అందులో ఒక మాల్ 60 floors కడుతున్నారు. మాల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ 7-star హోటల్ వస్తుంది. ఇంకో 2 ప్రాజెక్ట్స్ కూడా కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ కడుతున్నారు. సో వీటన్నిటి వల్ల ట్రిగ్గర్ అవుతుంది. మీకు ఇన్ని రోజులు ఒక మంచి ప్లేస్ లేదు హైదరాబాద్లో ఉండడానికి అనుకునే వాళ్ళకి నియోపోలిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ ఇన్వెస్ట్ X నౌ, by 5 years you will get 2x, 2.5x returns. అది ఇంకా పెరుగుతూనే ఉంటది. Yeah, sure. 100% take my word. Neopolis is going to be the best place to live if you are considering high-rise apartments. Correct. And even మన గవర్నమెంట్ కూడా LRS 25% కి తగ్గించింది కదా. సో how the investments are coming right now? People కి ఎలా బూస్ట్ అయింది? అంటే ఇది LRS చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండిందండి. లాస్ట్ గవర్నమెంటే ఇనిషియేటివ్ చేసింది LRS చేయమని. అంటే ఏవైతే ఇల్లీగల్ ప్లాట్లు కొన్నారో, లేఅవుట్లో పర్మిషన్స్ లేకుండా లేఅవుట్స్ చేసి ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్లో లేఅవుట్స్ చేశారో, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ పెట్టి అప్పుడు 10% అమౌంట్ తీసుకొని రెగ్యులరైజ్ చేస్తామని చెప్తే చాలామంది అప్లై చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లోజ్ అయిపోయింది. చాలా డిలే అయింది, అది రెగ్యులరైజ్ చేయలేదు. అంతకుముందు బిల్డింగ్ రెగ్యులరైజ్ చేసినప్పుడు కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ చాలా మంది రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఈ అనాథరైజ్ లేఅవుట్లు, అనాథరైజ్డ్ ప్లాట్లు ఎవరైతే కొనుక్కున్నారో, అగ్రికల్చర్ ల్యాండ్లు కొనుక్కొని ప్లాట్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ గవర్నమెంటే LRS ఆప్షన్ ఇచ్చి 10% ఏదైతే చేసిందో మిగతా 90% కడితే రెగ్యులరైజ్ చేస్తే లీగల్గా మీరు బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, లీగల్గా మీరు అమ్ముకోవచ్చు. అది ప్రాసెస్ LRS. అయితే నిన్ననే రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ అంతా జరిగి LRSలో ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏదైతే LRSకి మేము X అమౌంట్ అని అనుకున్నామో దానిలో మీరు 75% కడితే చాలు, మేము లేఅవుట్ రెగ్యులరైజేషన్ చేస్తాము అని దే ఇన్స్ట్రక్టెడ్ ఎంటైర్ అథారిటీస్ టు డూ దాట్. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అవుతే ఎవరైతే తెలియక అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో, అన్ఆథరైజ్ లేఅవుట్స్లో కొనుక్కున్నారో, తెలియక భూమి డివైడ్ చేసుకొని గుంటల్లో కొనుక్కున్నారో వాళ్ళంతా LRSకి అప్లై చేస్తుంటే
వాళ్ళ ప్లాట్స్ అన్ని లీగల్ అవుతాయి. లీగల్ అయితే ఆబ్వియస్గా మీకు లోన్ వస్తుంది. కరెంట్ కావాలన్నా, పవర్ కావాలన్నా, పర్మిషన్ కావాలన్నా ఈజీగా వస్తుంది LRS డాక్యుమెంట్ ఉంటే. సో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే అనాథరైజ్డ్ ప్లాట్ ఉన్నా, అనాథరైజ్ లేఅవుట్లో ప్లాట్స్ కొన్నారో మీరంతా వెళ్ళి LRS చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో అమ్మడానికి ఇబ్బంది అవ్వకపోవచ్చు, లోన్ మార్టిగేజ్ ఇబ్బంది అవ్వకపోవచ్చు, లోన్ తీసుకోవడానికి ఇబ్బంది అవ్వకపోవచ్చు, మీ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్స్ తీసుకోవడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ అందరు కూడా ఆ ఫెసిలిటీ యూస్ చేసుకోండి. మీకు 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. ఆల్మోస్ట్ దీనివల్ల గవర్నమెంట్ కూడా ఒక 2000 crores రెవెన్యూ వస్తుందని అంచనా వేశారు. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ గవర్నమెంట్ ఆల్సో. సో సార్ జనరల్లీ ఇప్పుడు చూసారంటే హైడ్రా నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తుంది కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? No, obviously Hydra is a good for the city. Initiative is very good. Hydra is created to make sure lakes are protected. Lakes are not encroached. అవి కాకుండా కొన్ని ఇంకొక అంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద ఇట్స్ అ గవర్నమెంట్ అథారిటీ, సమ్ సిమిలర్ టు ట్రాయ్ ఆర్ రెరా. సో దానికి సెపరేట్ పవర్స్ ఇచ్చింది గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే కొంచెం తొందరపాటు వల్ల తొందరగా వెళ్ళేసి లేక్స్ పక్కన ఉన్న వాళ్ళని, బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని, FTL వాళ్ళని, ఎప్పటి నుంచో తెలిసి చేసిన వాళ్ళని హైడ్రా వచ్చాక కొందరిని తెలుసో తెలియకో అది కూల్చివేశారు. దానివల్ల కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ రీసెంట్ ఇన్సిడెంట్ ఏమైందంటే నిన్న హైకోర్టులో హైడ్రా మీద ఒక అతను కేసు వేశాడు. నాకు ఏ ఛాన్స్ ఇవ్వకుండా, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నా ప్రాపర్టీ కూల్చారు, నాదంతా లీగల్గా ఉంది అని అంటే హైకోర్టు హైడ్రా అథారిటీస్ని పిలిచి మొట్టికాయలు వేసింది. మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చాక పేపర్ వర్క్ అంతా మీరు ఇవ్వకపోతే, సాటిస్ఫై కాకపోతే, అనాథరైజ్డ్ అయితే అప్పుడు పగలగొట్టండి అని బాగా సీరియస్ అయింది. సో డెఫినెట్గా హైడ్రా షుడ్ లుక్ ఇన్ టు ఇట్. ఎప్పుడో తెలిసో తెలియకో గత 50 ఏళ్ల నుంచి లేక్స్ పక్కన ఆ పక్కన ఈ పక్కన ఇల్లులు కట్టుకున్నారు అనాథరైజ్ లేఅవుట్లో కొనుక్కొని. పేదోళ్ళు ఉన్నారు, రిచ్ వాళ్ళు ఉన్నారు, తెలిసి కొన్నారు, తెలియక కొన్నారు. కానీ హైడ్రా కొంచెము హ్యుమానిటేరియన్ యాంగిల్లో చూసుకొని నోటీస్ ఇచ్చి వెరిఫై చేసుకొని నిజంగా అనాథరైజ్డ్ అంటే అప్పుడు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. తొందరపడి చేశారు, కానీ ఆ తొందరపడి చేయడంలో ఒక అడ్వాంటేజ్ అయింది రియల్ ఎస్టేట్లో. ఎవ్రీబడి ఈ రోజు తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి అసలు హైడ్రా దేనికి ఉంది, FTL ఎందుకు ఉంది, బఫర్ ఎందుకు ఉంది, లేక్స్ ఉన్నాయి. లేక్స్ దానివల్ల HMDA కూడా లేక్స్ అన్ని సర్వే చేసేసి లేక్స్ బఫర్ జోన్ ఎంత ఉంది, దాని FTL ఎంత ఉంది అనేది అఫీషియల్గా సర్వే డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో పబ్లిష్ చేయగలిగినారు. ఇప్పుడు నేను ఎక్కడైనా లేక్ పక్కన విల్లా కొనుక్కున్నా, అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఐ కెన్ గో ఆన్లైన్ అండ్ చెక్ దోస్ డీటెయిల్స్. దానివల్ల చాలా మంచి జరిగింది, జనాలకు కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఏ ప్రాజెక్ట్ కూడా లేక్ దగ్గర ఉన్నా, లేక్కి కిలోమీటర్ దూరంలో ఉన్నా అడుగుతున్నారు, మాకు హైడ్రా నుంచి క్లియరెన్స్ ఉందా, FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా అనే క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు ఎక్కువైనాయి. దీంతో పాటు డ్యూ డెలిజెన్స్ కూడా పెరుగుతుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద స్టేట్. సో ఎప్పుడైతే ప్లాట్లు, అపార్ట్మెంట్లు ఎవ్రీథింగ్ లీగల్గా ఉన్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కమ్ అండ్ బై రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు అమెరికాలో చూస్తే ఒక ప్రాపర్టీకి జియో ట్యాగింగ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ బార్డర్స్ ఉంటాయి. మీరు వెళ్ళేసి ఆ ప్రాపర్టీ ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కొనుక్కొని ఆన్లైన్లో అగ్రిమెంట్ చేసుకొని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు, అది మీ ప్రాపర్టీ. మన దగ్గర అలా లేదు. హైదరాబాద్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ సర్వేలో ఉంటుంది, ఆ సర్వేలో మీ ల్యాండ్ మీకు ఉంటుందా లేదా, దాని బై నంబర్స్ సరిగ్గా ఉండవు. అదంతా ఒక రెవెన్యూ అనేది కరెక్ట్ సిస్టమ్ ఇంకా కరెక్ట్గా డెవలప్ అవ్వలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎంత ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ చేయగలిగితే అంత మంచిది. సో దట్ న్యూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. చాలా మంది ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, డేటా ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, ఓపెన్గా మీరు చూడగలిగితే అప్పుడు ట్రాన్సాక్షన్స్ కూడా ఫాస్ట్గా అవుతాయి. చూడకుండా కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఏంటి, మనం ప్రాపర్టీ కొనుక్కోవాలంటే వెళ్ళాలి, పర్సనల్గా చూడాలి, ప్రతి పేపర్ వర్క్, డ్యూ డెలిజెన్స్ అంతా చూసి కొనుక్కోవాల్సి ఉంది. ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అండ్ భయంతో ఉన్న ఇన్వెస్టర్లు భయపడి కొనరు. సో ఎప్పుడైతే సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందో, డేటా అవైలబుల్ ఉంటుందో, డెఫినెట్గా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. మీరు అబ్రాడ్లో అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ ఈజీ. మీరు
యూఎస్లో చూస్తే జెల్లో అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు ప్రతి ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్కడే వెళ్ళి మీరే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవచ్చు, అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. సో వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. దుబాయ్లో కూడా అంతే. మీరు వెళ్ళకున్నా రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు దుబాయ్లో చాలా మంది ఇండియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళేసి ఇక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చు. మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా వచ్చేస్తుంది. సో అట్లాంటి ఫెసిలిటీస్ మన దగ్గర కూడా హైదరాబాద్లో గవర్నమెంట్ చేయగలిగితే పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా విల్ పర్చేసెస్ అండ్ రియల్ ఎస్టేట్ డెఫినెట్లీ విల్ గ్రో బిగ్. That's a very important value point. Sure. True, sir. And finally, one question. Women are playing a very major role. అది సెల్లింగ్ లో కావచ్చు, బయింగ్ లో కావచ్చు, వాళ్ళ డెసిషన్ ఏంది, there is nothing happening. True. So మీరు ఏమంటారు, how women should deal with real estate things? అంటే నేను గత 25 years నుంచి చూస్తున్నాను కదా. లాస్ట్ పాతకాలంలో ఓన్లీ మెన్ యూస్ టు డ్రైవ్ ఎంటైర్ రియల్ ఎస్టేట్ పర్చేస్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, ఎవ్రీథింగ్, బిజినెస్ కానీ. బట్ స్లోగా లాస్ట్ 5-6 years నుంచి ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ కమింగ్ to purchase directly, or women are influencing what to purchase. Point number 2. Point number 3, women are getting into real estate business as developer, as property agent or property seller, or ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా బాగా ఎవాల్వ్ అయిందో, ఉమెన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ దోస్ అండ్ దే ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ బిజినెస్. ఇప్పుడు చూస్తే దేర్ ఆర్ సో మెనీ. హైదరాబాద్లో నాకు తెలిసి రిజిస్టర్డ్ రెరా ఏజెంట్లే మోర్ దాన్ 100 ఉన్నారు ఉమెన్. రీసెంట్గా ఒక అసోసియేషన్ కూడా ఫామ్ అయింది, ఉమెన్ రియల్టర్స్ అసోసియేషన్. దేర్ ఆర్ అబౌట్ 50-60 ఉమెన్ రెగ్యులర్లీ మీట్ అండ్ డిస్కస్ అబౌట్ రియల్ ఎస్టేట్, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. నౌ ఎకనామికలీ ఉమెన్ ఆర్ గెటింగ్ ఇండిపెండెంట్. దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్, రియల్ ఎస్టేట్. సో యా, ద మోర్ ఉమెన్ కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, డెఫినెట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రెండవది, దే ఆల్సో హానెస్ట్ కంపేర్ టు మెన్. సో డెఫినెట్గా గెటింగ్ మోర్ ఉమెన్ ఇన్ రియల్ ఎస్టేట్ is more money for the economy. True, sir. So, but thank you so much, sir. We got very nice insights from you, and hopefully we'll make another episode with you in the next coming few days. So it was really brilliant talking to you, sir. Yeah, sure. Thank you for inviting me for a round. Yes, sir. Yeah, I've seen your videos. They are nice, and definitely, good luck with your new real estate channel. Thank you, all sir. the best to your team, and thanks a lot. Moving forward, any real estate related information, we'll definitely support you. Sure, sir. And please spread the word about all real estate related awareness to people, which we always do all the time. Good luck to you, and good luck Adan team. Thank you so much, sir. Thank Thanks a lot. Yeah.